దాంతో హైడ్రామా హైడ్రా పేరుతో హైడ్రామా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే అంటున్నారు మీరు కూల్చుకుంటారా మమ్మల్ని కూల్చేయమంటారా ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సిన మాటలు కావు ఇవి. ఎందుకు కూల్చుతారు, ఎందుకు కూల్చుకోవాలి? మేము హైడ్రాకు వ్యతిరేకం కాదు. ప్రభుత్వ భూములను కబ్జా చేయడము, చెరువులను కబ్జా చేయడమే వ్యతిరేకం దాన్ని. కానీ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ మీద ఒకటే అన్న, ఇల్లు కట్టుకునే ముందు జాగా కొనుక్కునే ముందు డాక్యుమెంట్ చూస్తాం, ఉన్నాయి. లింక్ డాక్యుమెంట్ చూస్తాం, ఉన్నాయి. గ్రామ పంచాయతీ, కార్పొరేషన్, మున్సిపల్ పర్మిషన్ ఇచ్చారు, తీసుకున్నారు. హౌస్ నెంబర్ ఉన్నది, ట్యాప్ నెంబర్ ఉన్నది, కరెంటు మీటర్ నెంబర్ ఉన్నది, దానికి బ్యాంకు లోన్ కూడా ఇచ్చింది. ఇవన్నీ పేపర్లు ఉన్నాయి. ఇవన్నీ ఇచ్చడం తప్పు కాదు, అక్రమంగా కబ్జా చేసుకోవడం తప్పు కాదు. అభువం శుభం తెలియక పేదోళ్ళు ఇల్లు కొనుక్కుంటే, జాగాలు కొనుక్కుంటే తప్పు. పేదోళ్ళు కిరాయికి ఉంటే కూడా తప్పే. హౌస్ పర్మిషన్ ఉందా, డాక్యుమెంట్స్ ఉన్నాయా, లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా, మున్సిపల్ పర్మిషన్ ఉందా, అన్ని తీసుకొని ఇల్లు కిరాయి తీసుకోండి. ఆమె ఇప్పుడు ఇవ్వాలి. ఇలాంటి నోటీస్ లేకుండా పుట్ట కూటి కోసం వ్యాపారం చేసుకునే పేదోళ్ళ ఇళ్లను చెప్పా పెట్టకుండా అర్ధరాత్రి చూడకుండా కూల్చేస్తే దానిలో ఉన్న సామాన్ మొత్తం సర్వనాశమైపోతే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ప్రభుత్వం నిర్వాహకం వల్ల. ప్రభుత్వానికి ప్రణాళిక, ఒక ప్లాన్ లేదు. దానివల్ల ఇవాళ పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దానికి మేము వ్యతిరేకం. హైడ్రా పేరుతో 6 గ్యారెంటీల మీద దృష్టి మళ్లించడం, హంగామా వేయడం కాదు. నిజంగా ఏం సాధించారు, ఏం సాధించాలనుకుంటారో దాని మీద సమీక్ష జరగాలి. దాని సమీక్ష లేదు. దాని మీద కేవలం 6 గంటల విషయమే. 6 గ్యారెంటీల మీద మీ స్పందన ఏంది? నిన్నేమంటాడు? రుణమాఫీ మీద సర్వే చేస్తారట. ఏం సర్వే చేస్తారనా? 64 లక్షల మంది రైతులు రుణాలు తీసుకుంటారు. బ్యాంకు దగ్గర లెక్కలున్నాయి. రుణాలు ఇచ్చేది బ్యాంకే, అప్పు తీసుకునేది, అప్పు చెల్లించడం కూడా బ్యాంకులోనే. నువ్వు బ్యాంక్ ఆఫీసర్ ఫోన్ చేస్తే ఎంతమంది లోన్ రుణమాఫీ అయింది వాళ్ళే చెప్తారు. మన సర్వే ఎందుకు? పోనీ సర్వే అన్నారు. సర్వే పేరుతో వారం రోజులే. మరి ఏం సర్వే చేసారు మీరు? రిపోర్ట్ ఏంది? ఎంతమందికి రుణమాఫీ చేసారో సర్వే రిపోర్ట్ వచ్చిందా ఏమన్నా? అది ఏంది మళ్ళా? ఇప్పుడు మళ్ళా కొత్తగా ఏం చేసినట్టే, నిన్న మొన్న రాహుల్ గాంధీ గారు అమెరికా పోయి గతంలో పోయి ఏం మాట్లాడారో, మొన్న ఏం మాట్లాడారో తెలుసు. ఈ రాహుల్ గాంధీ గారి మీద చేసిన వ్యాఖ్యల మీద ప్రజల లోపల తీవ్ర వ్యతిరేకత వస్తుందని భావించిన తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి ఇప్పుడు కొట్టుకునే. ఈ కొట్టుకునే ఎందుకు అంటే 6 గ్యారెంటీల దృష్టి మళ్లించడానికేమో హైడ్రా. ఇప్పుడు నిన్నటి నుంచి చర్చ జరుగుతున్నది. వాళ్ళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలే రాహుల్ గాంధీ దిష్టి బొమ్మలు గాలబెట్టే పరిస్థితి వచ్చింది. దాని మీద దృష్టి మళ్లించడం బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటే కొట్టుకుంటే టీవీలలో బ్రేకింగ్ వస్తుంది. ఈ కొట్టుకుడు కాదు. ఫస్ట్ రాహుల్ గాంధీ మాట్లాడిన వ్యాఖ్యల మీద కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ స్పందన ఏంది? ఈ ప్రభుత్వం స్పందన ఏంది? ఉన్న ఇంటి భాగవతాన్ని బయటపెట్టుకుంటారా ఎవడైనా? ఇలా అంతకుముందు విదేశాలకు పోయిండు. భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది, విదేశాలు జోక్యం చేసుకోవాలని చెప్పి ఒక మూర్ఖత్వం మాటలు మాట్లాడిన వ్యక్తి రాహుల్ గాంధీ. మళ్ళా నిన్న ఏమంటున్నాడు? ఎన్నికల కమిషన్ అట మోడీ గారికి అనుకూలంగా ఉందట, అందుకే బీజేపీ గెలిచిందట. ఇలా ఎన్నికల కమిషన్ మాకు అనుకూలంగా ఉంటే మెజార్టీ ఎంత తీసుకుంటాం? మేము 540 వరకు 500 మేమే వేసుకుంటాం. మెజార్టీ ఎందుకు తగ్గించుకుంటాం? మేము ఇంత తక్కువ మెజార్టీ ఎందుకు వస్తుంది మాకు పోయినసారి కంటే? ఇంగిత జ్ఞానం లేని మాటలు. ఇవాళ ఎన్నికల కమిషన్ మీదకి అనుమానాలు, అపోహలు ఉంటే ఈ దేశంలో చట్టాలున్నాయి, న్యాయస్థానాలున్నాయి, ఒక రాజ్యాంగం అనుగుణంగా దేశంలో రాజ్యాంగం ఉంది. అంటే రాహుల్ గాంధీ అనే వ్యక్తికి ఈ దేశంలో చట్టాల మీద గౌరవం లేదు.